వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. మిర్యాలగూడ పట్టణంలో లలిత జ్యువెలరీ స్మార్ట్ 58వ బ్రాంచ్ ప్రారంభించారు. మేలిమైన బంగారం కావాలంటే లలిత జ్యువెలరీకి రావాలని ఎస్టిమేట్ స్లిప్పును 4 షాపులు కాదు 40 షాపుల్లో కంపేర్ చేసుకోమని, డబ్బులు ఊరికే రావు కదా అని చెప్పారు. కిరణ్ కుమార్ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లలిత జ్యువెలరీను ప్రారంభించారు. లలిత జ్యువెలరీ చైర్మన్ కిరణ్ కుమార్ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ నగరం వెళ్లే పని లేకుండా మిర్యాలగూడలో లలిత జ్యువెలరీ ఏర్పాటు శుభ సూచకమని అన్నారు. అలాంటి కేసు ఉంటే మేము దాన్ని మార్నింగ్ సో హ్యాండిక్యాప్స్ ఏమైనా ఉంటే ప్రతి ఒక్కరు అలాంటి పోస్టింగ్ ఇస్తాం. సో ట్రైనింగ్ కూడా మేము లేడీస్కి ఇస్తాం. లేడీస్ బయట జాబ్ చేయలేదు, జెంట్స్ అంటే ఎక్కడైనా బయట జాబ్ చేస్తాం. సో లేడీస్కే మేము మెయిన్ ఫోకస్ మాకు లేడీస్ పైన మాకు లేడీస్ లేదు, చదువు అవసరం లేదు, ఎందుకంటే అంతా కంప్యూటరైజ్ ఆ స్లిప్ వస్తుంది ఆ బిల్లిస్తే సాల్వ్ అవుతుంది, ఎంత కట్టాలా ఎంత చేస్తున్నాం. ఎంతమంది అయితే ఒకే ఒక ఫ్రెండ్ ఎమ్మెల్యే అనుకున్నాను, అది లేని ఈరోజు నాకు అనిపించింది ఫస్ట్ టైంలో అక్కడ బాగా మాట్లాడినాను. నేను చెప్తాను సో సో డబ్బులు ఎవరికి ఊరికేం రావు. అంటే ఎస్టిమేట్ స్లిప్ తీసుకుంటే వచ్చిన ప్రాజెక్ట్ ఫోటో తీసుకుంటే 4 కాదు 40 షూట్లు కంపేర్ చేసుకుంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఊరుకోండి. డబ్బులు ఎవరికి ఊరికేం రావు. ఓకే థ్యాంక్ యూ సార్. అట్లా కిరణ్ గారి ఆధ్వర్యంలో మన మిర్యాలగూడలో జ్యువెలరీ షాప్ ఓపెన్ ప్రారంభించడం సంతోషిస్తూ, సారన్న డైలాగ్ ఒకటి డబ్బులు ఊరికే రావని డైలాగ్తోనే సుమారు 58 మెట్లెక్కి ఈరోజు మనకాడికి వచ్చి షాప్ ఓపెన్ చేయడం మన మిర్యాలగూడ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా, అలాగే డబ్బులు ఊరికే రావు కాబట్టి హైదరాబాద్ పోవాల్సిన పని లేకుండా ఖర్చులతో తగ్గించేసి ఛార్జీలు లేకుండా మార్కెట్ లేకుండా డబ్బులన్నీ మిగిలించుకోవడానికి సారు దగ్గరుండి ఈ షాపు మిర్యాలగూడలో ప్రారంభించి సంతోషిస్తూ, దీన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు కస్టమర్గా దీంట్లో మారి పెళ్లిళ్ళకు కానీ శుభకార్యాలకైనా మనందరికీ అందుబాటులో అతి తక్కువ ధరలోనే ఉంటుంది. కాబట్టి మనందరం మన మిర్యాలగూడలో దీన్ని మంచిగా అభివృద్ధి చేసుకుని దీని యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మన మిర్యాలగూడలోనే ఖర్చు పెడుతున్నది చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.